నేను ప్రభుత్వాన్ని మరి బిల్డర్స్ అసోసియేషన్ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఇది మీ బాధ్యత కూడా. మీ తోటి బిల్డర్ చనిపోయినప్పుడు బిల్డర్స్ అసోసియేషన్ మొత్తం కూడా ఆ కుటుంబానికి అండగా నిలబడి ఆ చిన్న పాపను ఆ కుటుంబాన్ని నిలబెట్టాలని చెప్పి మన తెలంగాణ బిల్డర్స్ అసోసియేషన్స్ను నేను కోరుతా ఉన్నా. ఇక 2 అసోసియేషన్స్ ఉన్నట్టున్నాయి, ఇద్దరు కూడా ముందుకు రావాలి, స్పందించాలి, ఈ కుటుంబాన్ని ఆదుకోవాలి. మరే బిల్డర్ కూడా ఇటువంటి పరిస్థితి రాకుండా అందరూ కలిసి ఈ సమస్యని పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉంది. రేవంత్ రెడ్డి గారు కూడా ఆత్మవిమర్శ చేసుకొని రియల్ ఎస్టేట్ అంటే నాకు బాగా తెలిసిన మాటల్లో చెప్పడం కాదు, మీరు వచ్చి వేణుగోపాల్ రెడ్డి గారి కుటుంబాన్ని పరామర్శించండి, ఆ ఫ్యామిలీ మెంబర్స్తో మాట్లాడండి, వాళ్ళకి ఏం కష్టం జరిగిందో అర్థం చేసుకోండి. ఇది మిగతా వారికి ఇలాంటి పరిస్థితి రాకుండా పరిస్థితిని చక్కబెట్టే ప్రయత్నం చేయండి. చిన్న చిన్న బిల్డర్లు ఉంటారు, బిల్డర్లు అంటే బడా బడా బిల్డర్లే కాదు, దెర్ ఆర్ స్మాల్ పీపుల్. వేణుగోపాల్ రెడ్డి వాళ్ళు చాలా చిన్న వాళ్ళు ఉంటారు, అలాంటి వాళ్ళతో మీరు మాట్లాడండి. బిల్డర్స్ అనగానే పెద్ద పెద్ద కోటీశ్వర్లను పట్టుకొని ఆ 10 మందితో మాట్లాడితే అది బిల్డర్ల సమస్యలు కావు. చాలామంది కూడా రెక్కాడితే డొక్కాడే వాళ్ళు స్వయం ఉపాధితో వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడుతూ చిన్న చిన్న అపార్ట్మెంట్లో చిన్న చిన్న ఇండ్లు కడుతూ అమ్మే వాళ్ళు ఉంటారు. ఇలా వాళ్ళ పరిస్థితి దయనీయంగా ఉంది. ఆలోచించండి వాళ్ళ గురించి. హెచ్ఎండిఏలో అనుమతులు ఎందుకు ఆలస్యం అవుతున్నాయి, జిహెచ్ఎంసీలో అనుమతులు ఎందుకు ఆలస్యం అవుతున్నాయి, అధికారుల వేధింపులు ఎందుకు పెరుగుతూ ఉన్నాయి, పర్మిషన్లకు లంచాల పేరు వేధింపులు ఎందుకు ఎక్కువైతా ఉన్నాయి, యూసీలు రావాలంటే సంవత్సరాల తరబడి ఎందుకు వెయిట్ చేయాల్సి వస్తూ ఉంది. మరి ఎందుకు ఈ పరిస్థితుల్లో ఇలాంటి పరిస్థితి వచ్చిందో, మీరే మున్సిపల్ మంత్రిగా ఉన్నారు, మీరే ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఇప్పటికైనా చొరవ చూపండి.